రుణ విమోచన స్తోత్రం అంటారు. చాలా చిన్న స్తోత్రం, మంత్రతుల్యమైనది. 9 శ్లోకాలు ఉంటాయి అంతే. అసలు దాన్ని శ్రద్ధగా 40 రోజులు ప్రతిరోజు ప్రదోష వేళ కానీ పారాయణ చేయగలిగితే ఇలాంటి రుణబాధల నుంచి చాలా తేలిగ్గా బయటపడచ్చు. అందుకని ఈరోజు వీడియోలో మొట్టమొదటి ఆ స్తోత్రం నేర్చుకుందాం, తర్వాత దాని అర్థం అవన్నీ చెప్తాం మీకు. దేవతాకార్య సిద్ధ్యర్థం సభాస్తం సముద్భవం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే. లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే. ఆంత్రమాలాధరం శంఖచక్రాబ్జాయుధధారిణం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే. స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజ విషనాశనం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే. సింహనాదేన మహతా దిగ్దంతి భయనాశనం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే. ప్రహ్లాదవరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే. క్రూరగ్రహైః పీడితానాం భక్తానాం అభయప్రదం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే. వేదవేదాంతయజ్ఞేశం బ్రహ్మరుద్రాదివందితం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే. యైదం పఠతే నిత్యం రుణమోచన సంహితం అనృణే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్. ఆ 9 శ్లోకాలు మీకు ఉత్తి శ్లోకం నేర్చుకుందాం అని ఉంటే కనుక ఇక్కడితో ఆపే